తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వాహనదారులకు ఒక గుడ్ న్యూస్. సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఈసారి టోల్ మినహాయింపు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. వాహనదారుల టోల్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. అయితే ఇందుకు కేంద్రం అంగీకరిస్తుందా? రాష్ట్ర సర్కారుకు క్రెడిట్ వచ్చే ఆలోచనకు బీజేపీ ఒప్పుకుంటుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సంక్రాంతి రష్ పై ఈసారి ముందస్తు చర్యలకు దిగింది తెలంగాణ సర్కార్. దీనిపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. జనవరి 8 నుంచి రోజుకు దాదాపు 1,00,000 వాహనాలు ప్రయాణిస్తాయని అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. రేపు తూప్రాన్పేట్, అబ్దుల్లాపూర్మేట్ సందర్శిస్తానని తెలిపారు. అన్ని రోడ్లపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని, పనులు జరిగే చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి. భారీ యంత్రాలతో పనులు చేపట్టొద్దని, రోడ్లపై మట్టి, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై తెలంగాణ పరిధిలో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లున్నాయి. ప్రధానంగా ఇదే హైవేపై ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. ఈసారి హైవే విస్తరణ పనులు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల పనులు ఈ మార్గంలో జరుగుతున్నాయి. సాధారణంగానే సంక్రాంతి రోజుల్లో గంటల కొద్దీ రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈసారి హైవే పనుల కారణంగా మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. కేంద్రాన్ని టోల్ మినహాయించాలని కోరుతోంది. ప్రతినిధి ఎలెందర్తో మాట్లాడదాం. ఎలెందర్, టోల్ మినహాయించాలి అని కేంద్రానికి లేఖ రాశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఎంతవరకు కేంద్రం ఒప్పుకునే అవకాశాలున్నాయి? మొత్తం ఏ టోల్ ప్లాజాల దగ్గర ఈ రూల్ వర్తిస్తుంది? రైట్, సంక్రాంతి రద్దీని దృష్ట్యా నేషనల్ హైవేల పైన ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని భక్తులు ఎవరైతే ఊరెళ్తుంటారో ప్రయాణికులు వాళ్ళందరికీ కూడా సజావుగా ప్రయాణం జరిగేందుకు, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి రివ్యూ నిర్వహించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీకి కూడా లెటర్ రాయడం జరిగింది. ఏదైతే జనవరి 8 నుంచి 13, 14 వరకు కూడా పోవడానికి రావడానికి ఉండేటువంటి, అంటే ఏపీ సైడ్ వెళ్ళడం కావచ్చు, ఇటు రావడం వచ్చేటువంటి రూట్లలో పూర్తిగా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా రోజుకు 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రైవేట్గా వెళ్ళేటువంటి వాళ్ళతో పాటుగా ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసేటువంటి బస్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో టోల్ గేట్ల వద్ద ప్రయాణికులు వాహనాలకు సంబంధించి ఆగితే ఒక్కొక్క టోల్ దగ్గర ఒక్కొక్క వాహనం దాదాపుగా 30 సెకండ్ల పాటు ఆగినప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటినీ ప్రయాణికుల రద్దీ కావచ్చు, వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళకి సులువుగా ప్రయాణం చేసే దాంట్లో భాగంగా ఆ అవకాశం కల్పించడంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ కూడా రాసింది స్టేట్ గవర్నమెంట్. దీనికి సంబంధించి కొన్ని రూట్లను కూడా ప్రత్యేకించి చెప్తుంది. సంక్రాంతి ప్రయాణికుల దృష్ట్యా చాలా టోల్ గేట్లకు ఏదైతే టోల్ ఫ్రీ కట్టాలో ఆ టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి ఆ రూట్లకి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి ఇటు తిరుపతి వెళ్ళేటువంటి రూట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా టోల్ ఫ్రీ ఉండాలనేది చెప్తోంది. దాదాపుగా జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎక్కువగా ప్రయాణికులు వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాని తర్వాత 16 నుంచి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ అంటే రిటర్న్ అవుతుంటారు పండుగ తర్వాత. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి టోల్ను కట్టకుండా, వాహనాలు ఆగకుండా ఉండేందుకు, వాటికి ఫ్రీగా మూవ్ అయ్యేందుకు ఈ అవకాశం కల్పించాలనేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కోరింది. దాంతోపాటుగా ఈ రోడ్ల కన్స్ట్రక్షన్ సంబంధించి అండర్ పాస్లు జరుగుతున్నాయి, హైవేల నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మట్టి ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అక్కడ కూడా, అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ, హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ ఆగే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రాంతంలో నైట్ టైంలో ట్రాఫిక్ లేని సమయంలో ఆ వర్క్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసుకోవాలని, దాంతో పాటుగా ఇప్పటికే ఉన్నటువంటి మట్టి కావచ్చు, కంకర, మిగతా ఇబ్బంది తలెత్తేటువంటి రోడ్డుపైన ఇబ్బంది తలెత్తేటువంటి ఎలాంటి అంశాన్ని కూడా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని అవన్నింటినీ క్లియర్ చేస్తే ప్రయాణికులు సజావుగా సాఫీగా ప్రయాణం చేసుకుంటారు. సో తెలంగాణ ప్రజలకి కావచ్చు, తెలంగాణకు వచ్చేటువంటి ప్రజలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది కలగదు అనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. లాస్ట్ టైం జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని, ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని ముందుగానే ప్రస్తావించి జనవరి 1 రాకముందుకే ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతుంది. దీనికి సంబంధించి లెటర్ కూడా రాసింది. సో 1-2 రోజుల్లో మంత్రి కూడా వెళ్ళి నితిన్ గడ్కరీని కలిసి ఈ అంశం పైన వివరించి ఈ అంశం పైన సానుకూలంగా స్పందించే విధంగా, టోల్ ఫ్రీ ఇచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎలెందర్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.